వెల్కమ్ టు ద అన్మల ఆంధ్ర ఛానల్. ఈరోజు తండేల్ సినిమాకు వెళ్ళాము. తండేల్ సినిమా ఎక్సలెంట్గా ఉంది. అది జరిగిన కథ, ప్రేమ కథా చిత్రం అది. మరియు దేశభక్తి అనే మెసేజ్ని చూపించాడు ఈ సినిమాలో. ముఖ్యంగా బుజ్జి తల్లి, రాజు వాళ్ళ ఇద్దరి యాక్షన్ మాత్రం సూపర్గా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే నాగ చైతన్యకు బాగా హిట్ సినిమా ఏంటంటే తండేల్. గుజరాత్ భాషలో తండేల్ అంటే ఏమిటంటే బోట్ ఆపరేటర్ అని అర్థం. కానీ ఈ సినిమాలో తండేల్ అంటే లీడర్గా చూపించారు. శ్రీకాకుళం జిల్లాలో చిన్న కుగ్రామంలో జీవిస్తూ గుజరాత్కి వెళ్ళి మత్స్యకారుడిగా చేపలు పడుతూ ఉంటే హఠాత్తుగా తుఫాను కారణంగా బుజ్జిరాజు అతని యొక్క గ్రూపు 21 మంది, టోటల్గా 22 మంది మత్స్యకారులు పాకిస్తాన్ బోర్డర్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. పాకిస్తాన్ వాళ్ళు బంధించి జైల్లో వేస్తారు. అదే అక్కడి నుంచి ఏ విధంగా రిలీజ్ కావడం జరిగింది అనేది చూపించాడు సినిమాలో. బాగా చూపించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే తండేల్ మూవీలో భారతీయునికి దేశభక్తి ఎలా ఉంటుందో చూపించాడు. మత్స్యకారులలో చిన్నపిల్లవాడు మన జాతీయ జెండాను ఎగరవేసే సన్నివేశం సూపర్గా ఉంది. ఇది హైలైట్గా చెప్పవచ్చు ఆ సినిమా. అంతేకాకుండా జైల్లో వందే మాత్రం సాంగ్ పాడినటువంటి విధానము అక్కడ ఆ సినిమాకు హైలైట్గా నిలుస్తుంది. ఈ సినిమాలో ముఖ్యంగా నాగ చైతన్య, సాయి పల్లవి యాక్షన్ మరుపురానిగా ఉంటాయి. అమోఘం, అమేజింగ్ యాక్టర్, అమేజింగ్ యాక్షన్ చేశాడు నాగ చైతన్య. రియల్గా జీవించాడు. ఇది 22 మత్స్యకారుల జీవిత చరిత్రకు సంబంధించింది తండేల్ మూవీ. లవ్ ఫిల్మ్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా దేశభక్తిని నెలకొల్పే చిత్రంగా మలిచాడు చందు మొడెంటి చాలా అందంగా తీర్చిదిద్దాడు ఈ సినిమాను. చాలా బాగుంది, హైలైట్గా ఉంది. నాగ చైతన్య యాక్షన్ అయితేనేమి, సాయి పల్లవి యాక్షన్ అయితేనేమి హైలైట్. మాటలో మరుపురాని సన్నివేశం చూపించాడు. ఇది ఒక లవ్ ఫిల్మ్ అనే చెప్పొచ్చు. అంతేకాకుండా దేశభక్తి కలిగినటువంటి సినిమాగా చెప్పవచ్చు. పాటలు కూడా హైలైట్గా ఉన్నాయి. చాలా బాగున్నాయి పాటలు. తక్కువగా ఉన్నా కానీ చాలా బాగున్నాయి. ఈ సినిమాలో ముఖ్యంగా మెసేజ్ ఇచ్చాడు మనకు. భారతీయునికి దేశభక్తి ఎలా ఉండాలో చూపించాడు ఈ చందు మొండెంటి. బాగా తీశాడు. ఎక్సలెంట్, సూపర్. ఓవర్ టు ద అన్మల ఆంధ్ర ఛానల్. అందరు పోయి చూడొచ్చు. లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు ద మై ఛానల్. ఓకే, థ్యాంక్ యూ.